తిరుమల ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం. ప్రపంచంలోని హిందువులంతా పరమ పవిత్రంగా చూసుకునే కలియుగ వైకుంఠం. అటువంటి పవిత్ర క్షేత్రంలో కొంతకాలంగా యువత వెర్రిపోకడలకు పోతోంది. శ్రీవారి దర్శనానికి వస్తున్న కొందరు యువతీ యువకులు రీల్స్ పేరుతో తిరుమలలో వెక్కిలి చేష్టలకు పాల్పడుతున్నారు. శ్రీవారి ఆలయం మాడవీధుల్లో సోషల్ మీడియా రీల్స్ చేస్తున్న వారిపై భక్తులు మండిపడుతున్నారు. మరి టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారు? వాజ్ ది స్టోరీ. తిరుమల శ్రీవారి ఆలయ పరిధిలో కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలే నిర్వహించాలి. తిరుమల క్షేత్రం భక్తి ఆరాధనలకు నిలయం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, ప్రతిరోజు తిరుమల వచ్చే లక్షలాది మంది భక్తుల మనోభావాలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ చెబుతోంది. తిరుమల క్షేత్ర పవిత్రతకు భంగం కలిగేలా ఎవరైనా వ్యవహరిస్తే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా టీటీడీ గతంలోనే హెచ్చరించింది. అయితే పరమ పవిత్రమైన శేషాచల కొండలపై కొందరు వ్యక్తులు చేస్తున్న వెకిలి చేష్టల్ని నియంత్రించడంలో మాత్రం టీటీడీ పూర్తిగా విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఓ యువతి సాంప్రదాయ దుస్తుల్లో రీల్స్ చేస్తూ కనిపించింది. ఆలయానికి వెలుపల ఉన్న ప్రాంతంలో రకరకాలుగా వీడియోలు తీసుకుంది. శ్రీవారి ఆలయం ముందు ఇలాంటి వీడియోలు గతంలోనూ కొందరు చేసిన ఘటనలు ఉన్నాయి. అయితే ఇప్పుడు రీల్స్ చేసిన సదరు యువతి వాటిని తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేయడంతో వ్యవహారం బయటకు వచ్చింది. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గుడి ముందు ఇంత జరుగుతున్నా టీటీడీ మొద్దు నిద్రపోతుందా అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటివి ఎవరికి వారు స్వీయ నియంత్రణ చేసుకోవాలే గాని కొండపైకి వచ్చే ప్రతి వ్యక్తి ఏం చేస్తున్నాడో ఎవరైనా గమనించగలరా అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో కొందరు యువకులు మాడవీధుల్లో రీల్స్ చేయడం కూడా వైరల్ గా మారింది. టీటీడీకి సంబంధించిన కొందరు వ్యక్తుల ద్వారా వీరు మాడవీధుల్లోకి ప్రవేశించి భద్రతా సిబ్బంది మధ్యలోనే రీల్స్ చేసినా పట్టించుకోలేదు. అన్నమయ్య వంశీకుల ద్వారా కొందరు యూట్యూబర్లు తిరువీధుల్లో సెల్ ఫోన్ల ద్వారా వీడియోలు తీసి తమ అకౌంట్లలో పోస్ట్ చేస్తున్నారు. టీటీడీకి చెందిన వారు స్వామివారి సేవలో నిత్యం పాల్గొనేవారే ఇలా సోషల్ మీడియా వారితో కలిసి రీల్స్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రీల్స్ చేయడమే కాదు, తిరువీధుల్లోకి ఎలా వచ్చామో కూడా వారు తమ రీల్స్ లో చెప్పుకొచ్చారు. గతంలో తిరుపతిలోని అలిపిరిలో డాన్స్ చేస్తున్న మహిళ వీడియో వైరల్ కావడంతో టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. అయితే ఏకంగా కొండపైనే సోషల్ మీడియా వ్యక్తులు వెర్రిపోకడ్లు పోతున్నారు. తిరుమల ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారు. టీటీడీ ఇలాగే కళ్ళు మూసుకుంటే తిరుమల పవిత్రతను నెట్టింట వైరల్ గా మారుస్తారని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానం పాలక మండలి తిరుమల క్షేత్రం పవిత్రతను కాపాడుతూ వెర్రి పోకడలతో వికృత చేష్టలకు పాల్పడుతున్న సోషల్ మీడియా వ్యక్తులను నియంత్రించాలని కోరుతున్నారు.